మాకు ఏదో ఒక రోజు ఉద్యోగం వస్తుందిలే. మూర్ఖులే కళ్ళగంటూ ఉంటారు. నువ్వు మాత్రం ఏం చించావయ్యా? 30 ఏళ్ళుగా ఎదుగు బదుగు లేకుండా అదే స్కూల్ అదే టీచర్ ఉద్యోగం. ఈయన గారు వచ్చారండి లైఫ్ లో బాబట్టం గురించి చెప్పడానికి. 30 సంవత్సరాలు నిన్ను భరించాను రా. ఇంతకంటే నేను ఇంకా సాధించాల్సిందే ఉంది. నువ్వు కట్టుకున్న కడ్రాయర్ నీది కాదు. నీ వయసు వాళ్ళందరూ చక్కగా చదువుకుని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా జల్లాతో హాయిగా ఉన్నారు. మరి నువ్వు నా చంక నాకుతూ తిరుగుతూనే ఉన్నావు. రేయ్, ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా, అంతేగాని చచ్చదాకేలా గుండెల మీద తన్నటువంటి వాడు కాదు. ఏదో ఆ దేవుడి దయ వల్ల ఉద్యోగం చేస్తూ 4 రాళ్ళు సంపాదిస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పుడో పెద్ద బండ నెత్తిని కొట్టి చంపేసి ఉండేవాడివి. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడి